రమ్య. ఈరోజు మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నామంటే థర్డ్ బీబీఏలో ఉంటుందండి. థర్డ్ బీబీఏ 5th సెమిస్టర్లో టాక్సేషన్ ఉంటుందండి. ఈ టాక్సేషన్ సబ్జెక్ట్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. బిఫోర్ దట్ ఏంటంటే అసలు ట్యాక్స్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. చూడండి, అన్ని కంట్రీస్లో టాక్సేషన్ సిస్టమ్ అనేది ఒకలా ఉండదు. ఒక్కో కంట్రీ ఒక కైండ్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ఉంటుంది. అలాగే మన ఇండియాలో ప్రెసెంట్ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, అసలు ట్యాక్స్ రూల్స్ ఏంటన్నది మనం తెలుసుకుందాం. ఈ ట్యాక్స్ రూల్స్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటుందండి. సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. ఈ రూల్స్ మేక్ చేసేది అన్ని కూడా సిబిడిటి అన్నమాట, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని అంటూ ఉంటారు. ఇది అండర్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. సో టాక్సేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా, అసలు మన ప్రతి ఒక్కరూ కూడా ట్యాక్స్ అనేది కడుతూ ఉంటాం. అంటే ప్రతి ఒక్కరు అంటే ఏంటండి, ట్యాక్స్ అనేది అసలు ఎవరు కట్టాలి, ఎంత ఇన్కమ్ వస్తే ఖచ్చితంగా ట్యాక్స్ అనేది కట్టాలి, అసలు ఇన్కమ్ అంటే ఏంటి, మనకి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయని కూడా మనం ఈ టాక్సేషన్ సిస్టంలో తెలుసుకుంటాం. అంటే ఏంటంటే సంపాదించే ప్రతి ఒక్కరూ ట్యాక్స్ కట్టాలి. బట్ దానిలో కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి. ఆ ఎగ్జంప్షన్స్ కూడా అందరికీ ఇవ్వడం జరగదండి గవర్నమెంట్. కొంతమంది మాత్రమే, కొన్ని ఫీల్డ్స్కి మాత్రమే ఎగ్జంప్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అసలు ఈ టాక్సేషన్ సిస్టమ్ అనేది ఎప్పుడు వచ్చిందండి? రాజుల కాలం నుంచి కూడా ఈ ట్యాక్స్ అనేది ఉందంటే పన్నులు వసూలు చేయడం అనేది ఉందండి. ఆ రాజుల కాలంలో కూడా ఈ పన్నుల అంటే కప్పాలు అంటారు కదంటే వాటి రూపంలో మా డబ్బులు అనేది ప్రజల నుంచి వసూలు చేసేవారు రాజు. ఇప్పుడు ఈ టాక్సేషన్ సిస్టమ్ అదే సిస్టమ్ ఇప్పుడు ప్రెసెంట్ కూడా మనం ఫాలో అవుతున్నాం. దేని గురించి అండి? ఈ ఇన్కమ్ అంతా కూడా కలెక్ట్ చేయడం కనుక అసలు ఉద్దేశం ఏంటి? గవర్నమెంట్ ఎందుకు కలెక్ట్ చేస్తుందంటే ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీ. ఇది వరకు అయితేనండి ఈ యొక్క ట్యాక్స్ ద్వారా ట్యాక్స్ని చార్జ్ చేయడం ద్వారా వచ్చిన అమౌంట్ ఏం చేసేవారండి, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడం గురించే మాత్రమే ఆ ట్యాక్స్ తాలూకా అమౌంట్ని, అంటే ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో ఆ వచ్చిన అమౌంట్ని ఆ పర్పస్ యూజ్ చేసేవారు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం గురించి. బట్ ఇప్పుడు ఏంటంటే మోడర్న్ అప్రోచ్లో ఆ వచ్చిన ట్యాక్స్ అమౌంట్ ఏదైతే పబ్లిక్ నుంచి ఏదైతే ట్యాక్స్ అమౌంట్ కలెక్ట్ అయిందో ఆ అమౌంట్ని దేనికి యూజ్ చేస్తున్నారు? ఫర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద సొసైటీ, కంట్రీని డెవలప్ చేయడం గురించి ఆ ఒక మనీని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం కంట్రీని కూడా డెవలప్ చేస్తూ ఉన్నారన్నమాట ఆ ఒక మనీతో. ఓకే, అసలు టాక్సేషన్ సిస్టమ్ అనేది ఎప్పుడు వచ్చిందండి? ఇది హిస్టరీ ఆఫ్ ట్యాక్స్ ఎప్పుడు వచ్చిన హిస్టరీ ఆఫ్ టాక్సేషన్ ఏంటో చూద్దాం అన్నమాట. అసలు హిస్టరీ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఈ ట్యాక్స్ సిస్టమ్ అనేది తీసుకురావడం అని జరిగిందండి. మరి అదేంటంటే ఇదివరకే ఉంది కదంటే ఇదివరకు కూడా ఉందండి. అక్కడ అందులో సబ్సెక్షన్స్ లేవు, ఎగ్జంప్షన్స్ లేవు, డిడక్షన్స్ లేవు. బట్ అంటే 1960s దీని గురించి వర్కౌట్ చేసి ఫోకస్ చేసి అంటే కొత్తగా అంటే ఫ్రెష్గా April 1 నుంచి ఈ యొక్క విత్ 298 సబ్సెక్షన్స్తో 1961లో కొత్త అమెండ్మెంట్ యాక్ట్స్తో ఈ యొక్క టాక్సేషన్ సిస్టమ్ అనేది బ్రిటిష్ వాళ్ళు తీసుకురావడం అనేది జరిగింది. అంటే ఏంటంటే ఎందుకు తీసుకురావడం మనకు అసలు ఉద్దేశం ఏంటండి? ఈ యొక్క ట్యాక్స్ రూపంలో పబ్లిక్ నుంచి మనీని కలెక్ట్ చేసి దాన్ని ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద నేషన్, అంటే నేషన్కి డెవలప్ చేయడం గురించే ఆ అమౌంట్ని తీసుకోవడం అనేది జరిగిందండి. 1961 నుంచి అండర్ సెక్షన్ 298 సబ్సెక్షన్స్తో కొత్త అమెండ్మెంట్ యాక్ట్స్తో ఈ యొక్క టాక్సేషన్ సిస్టమ్ అనేది రావడం జరిగింది. ఓకే, అయితే ఇక్కడ చూడండి, మనకి బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే అసలు జనరల్గా థర్డ్ బీబీఏ 5th సెమిస్టర్లో టాక్సేషన్ గురించి ఉండదండి. అంటే ట్యాక్స్ మీ యొక్క సిలబస్లో ట్యాక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ ఫీచర్స్ కానీ అవేమి ఉండవు. బట్ బేసిక్గా మనం తెలుసుకోవాలండి. అసలు టాక్సేషన్ సిస్టమ్ అంటే ఏంటి, ట్యాక్స్ యొక్క రూల్స్ ఏంటి అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలన్నమాట. అసలు ఆ మెయిన్ ఈ టాపిక్ మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇన్కమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. 5th సెమిస్టర్లో థర్డ్ బీబీఏ స్టూడెంట్స్కి వాళ్ళ సిలబస్లో ఇన్కమ్ అనే కాన్సెప్ట్ నుంచి ఆ యొక్క ఫస్ట్ యూనిట్ అనేది స్టార్ట్ అవుతుందండి. కానీ బిఫోర్ దట్ మన ట్యాక్స్ గురించి కొంచెం అవుట్లుక్ తెలుసుకుంటున్నమాట. అసలు ట్యాక్స్ ఎవరు కట్టాలి? ప్రెసెంట్ అయితేనండి స్లాబ్ రేట్ మెథడ్ అనేది మన ఇండియాలో ఫాలో అవుతున్నారు. అంటే ఏంటి, ఇంకో మెథడ్ ఉందనే కదా అర్థం? ఎస్, ఇంకో మెథడ్ ఉందండి. బ్లాంకెట్ రేట్ మెథడ్ అండ్ స్లాబ్ రేట్ మెథడ్ అని చెప్పేసి 2 మెథడ్స్ ఉన్నాయన్నమాట.
ఏంటంటే బ్లాంక్ రేట్ మెథడ్ అండ్ స్లాబ్ రేట్ మెథడ్ అని చెప్పేసి 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ప్రెసెంట్ అయితే ఈ స్లాబ్ రేట్ మెథడ్ అనేది మాత్రమే మన ఇండియాలో యూజ్ చేస్తున్నారు. ఇది ఫెయిల్ అయిందండి. ఎందుకు ఫెయిల్ అయిందంటే కంప్లీట్ టోటల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ అనేది క్యాల్కులేట్ చేసేవారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 5,09,000 అనుకోండి, ఒకవేళ 5,09,000 సంపాదిస్తారు అనుకోండి ఒక పర్సన్. ఆ 5,09,000 మీద ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10% ట్యాక్స్ అనుకోండి, ఆ 10% కూడా క్యాల్కులేట్ ఓవరాల్ అమౌంట్ కి క్యాల్కులేట్ చేసేవారు అనమాట. స్లాబ్ రేట్ సిస్టమ్ ఏంటంటే డిఫరెంట్ రేట్స్ ఉంటాయి అన్నమాట దీనిలో. ఓకే, డిఫరెంట్ రేట్స్ అంటే ఆ డిఫరెంట్ రేట్స్ ని విడదీస్తారు అనమాట. అంటే ఏంటి, 5,00,000 చూడండి, 5,09,000కి ట్యాక్స్, మొత్తం అమౌంట్ కి ట్యాక్స్ అనేది కట్టాలి బ్లాంకెట్ రేట్ మెథడ్ లో. బట్ ఇక్కడ అలా కాదు. స్లాబ్ రేట్ సిస్టమ్ ఏంటంటే డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. అసలు రూల్ ఏంటంటే 2,50,000 లోపు సంపాదిస్తే ట్యాక్స్ అనేది కట్టక్కర్లేదు. అంటే ఏంటి, 2,50,000 కనుక మీరు సంపాదిస్తున్నారు అనుకోండి యాన్యువల్ గా, అంటే సంవత్సరానికి 2,50,000 సంపాదిస్తున్నారు అనుకోండి, మీరు ట్యాక్స్ అనేది కట్టక్కర్లేదు. 2,50,000 ఒక్క రూపాయి సంపాదించిన ఆ ఒక్క రూపాయికి కూడా ఆ ఒక్క రూపాయికి మీరు ట్యాక్స్ కట్టాలి. అంటే ఒక్క రూపాయి అయినా సరే ఒక్క రూపాయికి మీరు ఖచ్చితంగా ట్యాక్స్ కట్టి తీరాలి. 2,50,000 లోపు ఉంటే ట్యాక్స్ అనేది కట్టక్కర్లేదు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, మనం ఏమనుకున్నాం, 5,09,000 అనుకున్నాం కదా. అంటే ఏంటి, ఈ 5,09,000 నుంచి 2,50,000 తీసేస్తే ఎంత ఉంటుందండి అమౌంట్? ఎంత ఉంటుందంటే 2,59,000 ఉంటుంది. సో దానికే ట్యాక్స్ అనేది పే చేయాలన్నమాట. అంటే ఎగ్జామ్షన్ అనమాట. 2,50,000 కి ఎగ్జామ్షన్ ఇస్తుంది గవర్నమెంట్, మిగిలిన అమౌంట్ కి ట్యాక్స్ అనేది కట్టాలి. 2,59,000 అంటే 2,50,000 అయితే నీళ్ళు అనమాట. 2,50,000 కి ట్యాక్స్ అనేది నీళ్ళు. 2,50,001 రూపీ నుంచి 5 lakh వరకు కూడా 5% అనేది క్యాల్కులేట్ చేస్తారన్నమాట. అంటే ఏంటి, 2,50,000 ని 5% చొప్పున క్యాల్కులేట్ చేస్తారన్నమాట. ఇంకా 9,000 ఉంది కదండి, 2,59,000 కదా. ఈ 9,000 మళ్ళీ విడదీసి ఏం చేస్తారు, నెక్స్ట్ రేట్ స్లాబ్ రేట్ ఎంత వస్తుంది, 10%. అంటే 5%, 2,50,000 కి 5% చొప్పున క్యాల్కులేట్ చేసి 9,000 కి 10% చొప్పున క్యాల్కులేట్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ట్యాక్స్ అనేది తక్కువ పడుతున్నారు. సో ఈ విధంగా స్లాబ్ రేట్ సిస్టమ్ అనేది మన ఇండియాలో ఫాలో అవుతున్నారు. అసలు జనరల్ గా ట్యాక్స్ అనేది ఎలాగా కలెక్ట్ చేసిన అమౌంట్ ఏం చేసేవారంటే, దీనిలో 2 టైప్స్ ఆఫ్ అప్రోచెస్ ఉన్నాయి. ట్రెడిషనల్ అప్రోచ్, మోడర్న్ అప్రోచ్. ట్రెడిషనల్ అప్రోచ్ అంటే ఏంటంటే ట్యాక్స్ ని కలెక్ట్ చేసి కేవలం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం గురించే ఆ ట్యాక్స్ తాలూకు అమౌంట్ ని యూజ్ చేసేవారు ఇది వరకు సెంట్రల్ గవర్నమెంట్. బట్ ఇప్పుడు మోడర్న్ అప్రోచ్ ఏంటంటే అలా కాదు. కలెక్ట్ చేసిన అమౌంట్ ని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంతో పాటు కంట్రీ యొక్క డెవలప్మెంట్ గురించి ఆ ఒక్క ఇన్కమ్ ని యూజ్ చేస్తారనమాట. ఇన్ కేస్ ఎవరన్నా ఈ రూల్స్ ని ఏవైతే రూల్స్ సిబిడిటి వాళ్ళు ఏవైతే రూల్స్ ని ఫ్రేమ్ చేశారో ఆ రూల్స్ ని కనుక ఎవరైనా ఉల్లంఘిస్తే వాళ్ళకి లీగల్ గా అంటే చట్టరీత్యా వాళ్ళు నేరం చేసినట్టు వాళ్ళకి శిక్ష కూడా పడుతుందండి. శిక్షకు అర్హులన్నమాట. అంటే 2,50,000 ఒక్క రూపాయి ఉన్నా వేరే ఆ ఒక్క రూపాయికి ట్యాక్స్ కట్టాలన్నమాట. 2,50,000 ఉంటే ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఆ లోపు ఉంటే ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఓకే, స్లాబ్ రేట్ సిస్టమ్ లో ఏంటంటే ప్రెసెంట్ ఈ 2020లో స్లాబ్ రేట్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయండి, 2,50,000 అయితే నీళ్ళు. ఓకే, 2,50,000 ఒక్క రూపాయి నుంచి 5,00,000 రూపాయి వరకు కూడా 5% ఉంది. ఓకే, అలాగే 5,01 రూపీ నుంచి 7,50,000 వరకు కూడా 10% ఉంది. 7,50,000 నుంచి 10 lakh వరకు కూడా 15% ఉంది. ఓకే, అక్కడ చాలా 10 lakh నుంచి 15 lakh వరకు కూడా 20%. ఈ విధంగా డిఫరెంట్ రేట్స్ అనేది ఉందన్నమాట. ప్రెసెంట్ 2020కి ప్రెసెంట్ రేట్స్ అనేవి ఇలా ఉన్నాయండి. అంటే ఇంకా 15 లక్షలకు మించి కనుకుంటే 30% ట్యాక్స్ అనేది పడుతుంది మీకు.
ఓకేనండి. ఇంకొకటి ఏంటంటే 2,50,000లో మీకు ఈ లోపు కనుక ఇన్కమ్ ఉంటే మీకు 12,500 రిబేట్ అని కూడా వస్తుంది అనమాట. ఇది అన్ని కేసెస్లో అప్లై అవుతుంది. అంటే 5 లక్షల లోపు గనక ఉంటేనే మీకు రిబేట్ అనేది వస్తుంది, అది అందరికీ అప్లై అవ్వదు. ఇంకోటి ఏంటంటే ఇది జనరల్గా చెప్పుకున్నాం మనం, 2,50,000 1 రూపీ ఉంటే ట్యాక్స్ కట్టాలంటే జనరల్ ఇండివిజువల్కి, మామూలుగా యంగ్ పీపుల్కి మాట ఈ రూల్. అది సీనియర్ సిటిజన్ అనుకోండి, సీనియర్ సిటిజన్స్ అయితే 3 లక్షలకు మించి అంటే 3 lakhs లోపు వాళ్ళు సంపాదించుకోవచ్చు. సీనియర్ సిటిజన్ అంటే 60+ అనమాట. 60+ ఉన్న వ్యక్తి 3 లక్షలు ₹1 సంపాదించాడు అనమాట. ఆ ₹1 ట్యాక్స్ కట్టాలి. అంటే 3 లక్షల లోపు అయితే ట్యాక్స్ అనేది కట్టకూడదు. ఈ విధంగా డిఫరెంట్ రూల్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఓకే, ఈ టాక్సేషన్ సిస్టమ్ లో ఇలాగా బ్లాంకెట్ రేట్ మెథడ్, స్లాబ్ రేట్ మెథడ్ లో ఏంటంటే టోటల్ అమౌంట్ కి క్యాల్కులేట్ చేసేవారు బ్లాంకెట్ రేట్ మెథడ్. ప్రెసెంట్ అయితే ఇది ఇండియాలో ఫెయిల్ అయింది. ప్రెసెంట్ అయితే స్లాబ్ రేట్ సిస్టమ్ మెథడ్ అనేది ఫాలో అవుతున్నారు. మన 2020లో డిఫరెంట్ స్లాబ్ రేట్స్ అనేవి మనకి రీసెంట్ గా నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ట్యాక్స్ కట్టే పర్సన్ ని ఏమంటారంటే పర్సన్ అని కానీ ఇండివిజువల్ అని కానీ అనరు. ఇక్కడ ట్యాక్స్ హూ ఈస్ లైబుల్ టు పే ట్యాక్స్ దట్ పర్సన్ ఈస్ కాల్డ్ ఎస్ఎస్సి అని అంటూ ఉంటారు అనమాట. ఎవరైతే ట్యాక్స్ అనేది కడతాడో వాడిని ఏమంటారు, ఎస్ఎస్సి అంటారు. ఆ కట్టే అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే జనరల్ గా మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది కదా. ఫైనాన్షియల్ ఇయర్ ఎలాగో చేస్తాం, ప్రీవియస్ ఇయర్. మనకి ప్రెసెంట్ ఇప్పుడు 2020 కదా, మన ప్రీవియస్ ఇయర్ 2019 అవుతుంది. సో ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1st April 2019 టు 31st March 2020 అవుతుంది. అసెస్మెంట్ ఇయర్ ఏంటంటే ప్రెసెంట్ అనమాట. అంటే 1st April 2020 టు March 31st 2021 అనమాట. అంటే కంపల్సరీ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలండి అందరూ, అంటే కంపల్సరీ చేయాలండి. 2,50,000కు మించి అమౌంట్ కనుక ఇన్కమ్ కనుక మీకు వస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ఐటీ రిటర్న్స్ ని ఫైల్ చేయాలి. 2,50,000 లోపు వస్తే ఐటీ రిటర్న్స్ అనేది మ్యాండేటరీ ఏం కాదు, కానీ చేసుకుంటే మంచిది. ఎందుకంటే 2,50,000 మీకు మంత్లీ 2,50,000 అమౌంట్ వస్తుంది అనుకోండి. మీరు అవి దాచుకుని ఏ గోల్డ్ లో కొనుక్కుంటారు, ఏ జ్యువెలరీ షాప్కి వెళ్ళి, అప్పుడు మీరు కనుక ఎప్పటికప్పుడు నాకు ఇంతే ఇన్కమ్ వస్తుందని మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకున్నాం అనుకోండి, ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది. ఎలా ఉంటుందంటే మన పాన్ కార్డ్ కానీ, మన ఆధార్ కార్డ్ కానీ మనం ఎంత సంపాదిస్తున్నామో అన్ని కూడా లింక్అప్ అయి ఉంటాయి అనమాట. సో అప్పుడు ఆటోమేటిక్గా మనకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుందో సోర్స్ అనేది దానిలో తెలిసిపోతుంది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల ఏంటంటే మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఇదిగో నేను పలానా అమౌంట్ నాకు యాన్యువల్గా ఇంత ఇన్కమ్ వస్తుంది, నేను దాచుకునే అమౌంట్తో ఈ యొక్క జ్యువెలరీని కొనుక్కున్నాను నేను చూపించడానికి ఒక ప్రూఫ్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా టాక్సేషన్ సిస్టమ్ అనేది డెవలప్ అయిందండి. నెక్స్ట్ ఇంకేంటంటే దీనిలో మెథడ్స్ చెప్పినాం, బ్లాంకెట్ రేట్ అని స్లాబ్ రేట్ సిస్టమ్ మెథడ్ అని చెప్పుకున్నాము. ఖచ్చితంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేత సిబిడిటీ వాళ్ళు ఈ రూల్స్ అన్నిటినీ డిజైన్ చేస్తారు. ఖచ్చితంగా ఈ యొక్క రూల్స్ని ఖచ్చితంగా అందరూ ఫాలో అయ్యి తీరాలి. అసలు ఇన్కమ్ మనకి ఎన్ని రకాలుగా వస్తుంది అది తెలుసుకోవాలి మనం. ఎందుకంటే ఫస్ట్ యూనిట్లో మనకి ఫస్ట్ టాపిక్ ఇన్కమ్ అండి. ఇన్కమ్ మనకి శాలరీ ద్వారా రావచ్చు, బిజినెస్ ద్వారా రావచ్చు, ప్రొఫెషన్ ద్వారా రావచ్చు, డివిడెండ్స్ అంటే క్యాపిటల్ గెయిన్స్ ద్వారా రావచ్చు, అలాగే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే లాటరీస్, మన హార్స్ రేసెస్కి కానీ లాటరీస్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం, బెట్టింగ్స్ వేస్తూ ఉంటాం కదా, అవి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనమాట. ఇన్ని విధాలుగా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే శాలరీ, మనం ఒక చోట పని చేస్తాం అనుకోండి, శాలరీ ఇస్తాడు మనకి, ట్యాక్స్ మనం కట్టమంటే ఎస్ ట్యాక్స్ అనేది ఖచ్చితంగా పే చేస్తామండి, కానీ ఎంప్లాయర్ పే చేస్తాడు మనకు తెలియదు. మన శాలరీలోనే అది నుంచి ఎంప్లాయర్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది ట్యాక్స్ అనేది. ఓకే, అది మనం. నెక్స్ట్ ప్రొఫెషన్ అంటే ఏంటి, లాయర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, చార్టెడ్ అకౌంటెంట్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు అన్నమాట. వీళ్ళు కూడా ట్యాక్స్ అనేది కట్టి తీరాలి. నెక్స్ట్ ఇంకేంటండి బిజినెస్ పీపుల్ ఒక ఫుడ్ని మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మచ్చు, లేకపోతే ఫ్రీలాన్సర్ అవ్వచ్చు, అంటే వేరే వాడి దగ్గరని వేరే వాడి బిజినెస్ డీల్ చేస్తూ వేరే వాడి బిజినెస్ని ప్రొడక్ట్స్ కొని అమ్మచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇంటర్మీడియట్గా ఉన్నా కూడా వాడు ట్యాక్స్ అనేది పే చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మన టాక్సేషన్ సిస్టంలో ఈ యొక్క సిస్టమ్ అంతా కూడా ఈ ట్యాక్సెస్ అన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ అంటూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే ఇది ఇన్కమ్ ట్యాక్స్.
ఈ యొక్క ఈ మొత్తం ఈ సిస్టమ్ అంతా కూడా డైరెక్ట్ టాక్సేషన్ సిస్టంలోకి వస్తుంది. అంటే ఏంటంటే మళ్ళీ ఎస్ నిజమేనండి, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని రెండు రకాలుగా ఉంటాయండి మనకి. డైరెక్ట్ ట్యాక్సెస్ లోకి ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్ అనేది వస్తుంది. ఓకే, వెల్త్ ట్యాక్స్ ప్రెసెంట్ అయితే లేదండి, అరుణ్ జైట్లీ గారు దీన్ని తీసేయడం జరిగింది. ప్రెసెంట్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చార్జ్ చేయడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనందరం కడుతున్నాము. అలాగే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో ఏంటంటే చెప్పుకోవాలంటే ఎక్సైజ్ డ్యూటీ కానీ, కస్టమ్స్ డ్యూటీ కానీ, ఇంకా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లోకి వస్తాయండి. ఇవన్నీ కూడా ఎవరు కంట్రోల్ చేస్తారంటే అసలు గవర్నమెంట్ ఎన్ని టైప్స్ అనేది మనం తెలుసుకోవాలి. ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకి? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ అథారిటీస్ కదండి. సెంట్రల్ గవర్నమెంట్ అంటే మనకి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన సిబిడిటీ వాళ్ళు ఈ రూల్స్ అన్నిటిని కూడా డిజైన్ చేశారనమాట. ఎవరు ట్యాక్స్ అనేది ఏ పర్సెంట్ ట్యాక్స్కి ఎలిజిబుల్, ఎంత సంపాదిస్తే ఎంత రేట్ ప్రకారం ట్యాక్స్ అనేది కట్టాలి, అవన్నీ కూడా రూల్స్ వాళ్ళే ఫ్రేమ్ చేస్తారండి. అంటే సిబిడిటీ వాళ్ళు అండర్ సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఈ జిఎస్టీ అండి. రీసెంట్ గా జిఎస్టీ వచ్చింది. జిఎస్టీ అన్ని కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లోకి వస్తాయి. స్టేట్ గవర్నమెంట్ ఈ జిఎస్టీలోకి వెళ్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ లోకల్ బాడీస్ అంటే ఏంటంటే జిహెచ్ఎంసీ అంటూ ఉంటారు కదా, అంటే మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటాయి, లోకల్ అథారిటీస్ ఉంటాయి కదండి, పంచాయతీస్ కానీ అవన్నీ కూడా లోకల్ అథారిటీస్ లోకి వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ 3 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ప్రెసెంట్ మనకి ఉన్నాయి. లోకల్ బాడీస్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క దీనికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ డీల్ చేస్తూ ఉంటుంది. మరి అలాగే ఇన్కమ్ లో అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. బిజినెస్ ఇన్కమ్, అగ్రికల్చర్ ఇన్కమ్. బిజినెస్ ఇన్కమ్ మీద ట్యాక్స్ అనేది ఖచ్చితంగా పడుతుంది. ఒక్కోసారి ఇన్కమ్ పార్ట్లీ బిజినెస్ అవ్వచ్చు, పార్ట్లీ అగ్రికల్చర్ అవ్వచ్చు. సో ఆ విధంగా కూడా ట్యాక్స్ అనేది పడుతూ ఉంటుంది. అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ పడదు అని ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాంటి అన్నిటికీ కాదు. ఎలా అంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఉందనుకోండి, దాన్ని లీజ్కి ఇచ్చారనుకోండి, దాని మీద ట్యాక్స్ అనేది పడదు. రెంట్ వస్తుంది కదా, దాని మీద ట్యాక్స్ పడదు. ఆ వచ్చిన రెంట్ డబ్బులు కనుక మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ రూపంలో ఇచ్చారనుకోండి, ఎవరికైనా ఎక్కడైనా వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఒక షేర్ హోల్డర్గా మీకు డివిడెండ్స్ వస్తాయి, దానికి ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. అంటే పార్ట్లీ అగ్రికల్చర్, పార్ట్లీ బిజినెస్ అన్నమాట. ఈ విధంగా మనకి కొన్ని ఎగ్జామ్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా అన్ని ప్రొడక్ట్స్కి ఇవ్వడం జరుగుతుందండి. మిల్క్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, డైరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇంకా జిన్నింగ్ అవన్నీ కూడా వాటికి ట్యాక్స్ అనేది పడుతుందండి, ఖచ్చితంగా పడుతుంది. బట్ కొన్ని వాటికి మాత్రమే. అంటే అగ్రికల్చరల్ ల్యాండ్ మీద వచ్చిన ఇన్కమ్ అగ్రికల్చర్ పర్పస్ యూజ్ చేస్తే దాని మీద ట్యాక్స్ అనేది ఉండదు. అగ్రికల్చర్ మీద వచ్చిన ఇన్కమ్ అదర్ బిజినెస్ సెక్టర్స్ లో కనుక ఇన్వెస్ట్ చేస్తే దాని మీద మనకి ఇన్కమ్ వస్తే దాని ద్వారా అప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా ట్యాక్స్ అనేది కట్టాలి. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ టాక్సేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా అండి. నెక్స్ట్ ఇన్కమ్ అంటే ఏంటో కూడా చెప్పుకున్నాం. ల్యాండెడ్ రేట్ మెథడ్ అంటే ఏంటి, స్లాబ్ రేట్ సిస్టమ్ మెథడ్ అంటే ఏంటో కూడా చెప్పుకున్నాము. 2020లో డిఫరెంట్ స్లాబ్ రేట్స్ ఉన్నాయి, అవి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. 2,50,000 అయితే వీళ్ళు 2,50,000 to 5 lakh అయితే 5%, 5 lakh నుంచి 10 lakh అయితే 10%, 10 lakh to 15 lakh అయితే 15%, అలా 15 lakh to అంటే అక్కడ నుంచి ఇంకా మన ట్యాక్స్ రేట్స్ అనేది 25-30%. అంటే హైయెస్ట్ 15 lakh అంటే ఏముంటే 30% ట్యాక్స్ అనేది ఖచ్చితంగా పే చేసి తీరాలన్నమాట. ఓకే, ఈ విధంగా ఉంటుందండి. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. దిస్ ఇస్ కాల్డ్ హిస్టరీ ఆఫ్ టాక్సేషన్ అండ్ అబౌట్ ఇన్కమ్. థ్యాంక్ యూ.